ప్రారంభం చేసుకోవడం జరిగింది. గడిచిన కాలంలో పోయిన వారం మన మధ్యకి ఈ కోర్స్ ని డిజైన్ చేసిన డాక్టర్ మార్క్ బెలయస్ గారు రావడం జరిగింది. ఆ రోజు నేను ప్రయాణంలో ఉండటం వల్ల నేను జాయిన్ అయ్యాను, కానీ ట్రాక్ చేయలేకపోయాను. కార్యక్రమాన్ని రవిచంద్ర గారికి, అశోక్ గారికి, లేని గారికి ప్రత్యేక వందనాలు. ఈ రోజు మనము సెషన్ నెంబర్ 11 చూసుకుందాం, 11వ సెషన్ చూసుకుందాం. దానికి పోయిన వారమే 10-11 సెషన్స్ మనము కంప్లీట్ చేయాలి, కానీ ట్రాన్స్లేషన్ ఉంది కాబట్టి 1 అవర్ అంతా కూడా మనము సెషన్ కానే చూసుకోవడం జరిగింది. మీడియా గురించి పోయినసారి మనం చూసాము. ఈరోజు హెల్త్ అండ్ మెడికల్ విషయాల గురించి చూద్దాం. వైద్య ఆరోగ్య రంగాలు అని చెప్పుకోవచ్చు క్లుప్తంగా మన తెలుగులో మాట్లాడాలంటే. ఈ ఒక దేశాన్ని రూపాంతరం చెందించాలంటే కీలకమైన 7 పునాదులు గురించి మనము గడిచిన కొన్ని వారాలుగా మనము అధ్యయనం చేస్తా ఉన్నాం. ముందుగా మొదటి భాగంలో రూపాంతరానికి సంబంధించిన కొన్ని విషయాలు, ఇక క్రైస్తవ్యంలో ఎలా ఈ రూపాంతరం పరిచయం కొనసాగింది, మొదలైంది అనే విషయాలు మనం చూస్తాం. రెండో భాగంలో మనము ఏం చూసామంటే ఒక్కొక్క భాగంగా చూస్తా ఉన్నాం. రెండో భాగంలో పోయినసారి మనము ఆర్ట్ అండ్ మీడియా చూసాము. ఈ వారం హెల్త్ అండ్ మెడికల్ రంగాలకు సంబంధించిన విషయాలు మనం చూడబోతా ఉన్నాం. వైద్య ఆరోగ్య రంగాలు అనేవి చాలా ప్రాముఖ్యమైన రంగాలు. ఒక దేశము రూపాంతరపరచబడటానికి వైద్యము, ఆరోగ్యము అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. చాలా మంది చాలా దేశాల్లో లేదా మన దేశంలో కూడా వైద్యము ఆరోగ్యము అనేది కేవలము ప్రభుత్వ బాధ్యతగా చాలాసార్లు మనుషులు, ఇక పౌరులైన వారు అనుకుంటా ఉంటారు. అది సహజంగా అన్ని దేశాల్లో ఉండే ఒక కాన్సెప్ట్. వైద్యము, ఆరోగ్యము, అలాగే చదువు, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఒక బాధ్యత అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఇది వాస్తవానికి ప్రారంభ దినాల్లో అది కుటుంబం యొక్క బాధ్యతగా మనం చూస్తాం. కుటుంబానికి ఆరోగ్యానికి సంరక్షణకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు దేవుడు బోధించడం అనేది మనము పాత నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా గమనించవచ్చు. పాత నిబంధనలో మనము మొదటి 5 అధ్యాయాలు 5 పుస్తకాల్లో కూడా గమనించినట్లయితే ఆరోగ్యాన్ని సంరక్షించడం లేదా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కుటుంబానికి ఇవ్వబడిన ఒక ప్రత్యేక బాధ్యత. ఇంట్లోనే ఆరోగ్యంగా ఉండటానికి, ఉంచబడటానికి సంబంధించిన విషయాలు, స్పష్టమైన గైడ్ లైన్స్ అనేవి బైబిల్లో మనం చూడగలుగుతాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ జర్మ్ అదే ఈ వైరస్ కి సంబంధించింది లేదా జర్మ్స్ కి సంబంధించిన విషయాలు శాస్త్రంగా రాకమునిపే దాని ద్వారా వ్యాపించే అనారోగ్యాల గురించి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనము బైబిల్లో చూస్తాం. అంటే ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆ అనారోగ్యాలు అంటువ్యాధులు అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని వేరుగా ఉంచడం అనేది, ఆ వ్యక్తిని ప్రత్యేకపరచడం అనేది, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో, ఆ అంటువ్యాధులు ఎలా ప్రబలకుండా జాగ్రత్త పడాలో, ఇలాంటి విషయాన్ని కూడా మనము చాలా స్పష్టంగా మొదటి 5 గ్రంథాల్లోనే దేవుడు కుటుంబాలకు బాధ్యతలు గమనిస్తాం. వైద్యము, ఆరోగ్యం అనేది పాలన వ్యవస్థ ప్రారంభం కాక మునిపే కుటుంబానికి ఇవ్వబడిన ఒక ముఖ్యమైన బాధ్యత. అలాగే ఈ బాధ్యతలో లేదా ఈ పనిలో యాజకులైన వారికి, లేని వారికి చాలా ముఖ్యమైన బాధ్యతలు ఎంట్రస్ట్ చేయబడి, అంటే ఒక వ్యాధిని గుర్తించడంలో కానీ, ఆ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి జాగ్రత్తలు లేదా గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది యాజకులకు ప్రత్యేక బాధ్యత. అంటే ఒక విధంగా చెప్పాలంటే వైద్య ఆరోగ్యం అనేది ఇంటికి, కుటుంబానికి సంబంధించిన బాధ్యత గాను, తర్వాత కొంచెం పరిధి విస్తరిస్తే అది సంఘానికి సంబంధించిన బాధ్యత గాను మనము
గమనించగలుగుతాం. ఈ బాధ్యతలు ఆ ప్రభుత్వము పాలన వ్యవస్థ ప్రారంభం కాక మునిపే కుటుంబానికి యాజకులకు ఇవ్వబడిన ప్రత్యేకమైన బాధ్యతగా మనము గుర్తుపట్టవచ్చు. సో ఈ ఈ విషయాన్ని మనము ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా ప్రత్యేకమైన బాధ్యత ఇవి. సో వైద్యము ఆరోగ్యము అనేది ఒక దేశాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే ఒకనొక కీలకమైన పునాదిగా మనం చూస్తా ఉన్నాం. ఈ సెషన్ లో ఇది 11 మంత్ కోర్స్ కాబట్టి ప్రతి సెషన్ లో చాలా. సో ఈ సెషన్ లో దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. అందులో మొదటిది కుటుంబానికి ఇవ్వబడిన బాధ్యతను పంచుకున్నాము. తర్వాత యాజకునికి ఇవ్వబడిన బాధ్యత లేదా గైడ్ లైన్స్ కూడా నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఇది దాటిన తర్వాత అంటే ఆదిమ సంఘం కాలానికి వచ్చేసినట్లయితే ఆదిమ సంఘంలో కూడా ఆతిథ్యము అనేది చాలా ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలకి అందించబడిన ఒక బాధ్యత. పౌలు లాంటి వాళ్ళు తమ పత్రికల్లో ఆతిథ్యం అనేది అది గురించి క్రైస్తవ విశ్వాసం బోధించడం అనేది మనం చాలా చూస్తూ ఉంటాం. ఆతిథ్యము అంటే కేవలం ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపించడం మాత్రమే కాదు, కానీ అవసరంలో ఉన్న వారికి సహాయపడటం అనే దాన్ని మనం ప్రత్యేకంగా చూడగలుగుతాం. ఈ అవసరంలో ఉన్న వారిని సహాయపడటం అనేది వ్యాధిలో ఉన్నవారు, వికలాంగులుగా ఉన్నవారు, ప్రత్యేక అవసరంలో ఉన్నవారు, వీళ్ళందరికీ సంబంధించిన కేర్ తీసుకోవడం అనేది వాటిలన్నింటిలో కలపబడిన ఒక విషయం. అంటే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారి గురించి సంఘము కూడా ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి అనేది కొత్త నిబంధన సంఘాలకు పత్రికల ద్వారా అపోస్తలులు చెప్పిన ఒక ముఖ్యమైన విషయము, అందించిన ఒక ముఖ్యమైన బాధ్యతగా కూడా మనము గుర్తించవచ్చు. తర్వాత ప్రత్యేకంగా ఈ మెడికల్ వ్యవస్థ, వైద్య విధానం అనేది, హాస్పిటల్ వ్యవస్థ అనేది క్రీస్తు శకం అంటే మొదటి ఆదిమ సంఘంలో అంటే మొదటి 100 సంవత్సరాల్లోనే సంఘంలోని ఈ బాధ్యతను వహిస్తూ ఆ బాధ్యతను కుటుంబాలకి, క్రైస్తవులకి అందించడానికి మనం గమనిస్తా ఉన్నాం ఇప్పటి వరకు. అంటే అనారోగ్యంతో ఉన్నవారు, ప్రత్యేక అవసరంతో ఉన్నవారు, బలహీనులుగా ఉన్న వారి యొక్క బాధ్యత మీరు తీసుకోవాలి అనేది ఆయా సంఘాలకి, ఆయా సంఘంలో ఉన్న విశ్వాస కుటుంబాలకి పౌలు చేత పౌలు కాదు మాత్రమే కాదు, అపోస్తలుల చేత అప్పచెప్పబడిన ఒక బాధ్యతగా పత్రికలో మనం గమనిస్తాము. తర్వాత కాలంలో ఒక హాస్పిటల్ వంటి వ్యవస్థ ప్రారంభం అనేది చరిత్రలో మనము ఆధారాలతో సహా చూడగలిగిన ఒక హాస్పిటల్ అనేది మొట్టమొదటిగా 300 పడకలతో ప్రారంభమైన హాస్పిటల్. అది బిషప్ ఆఫ్ సిజేరియా, కైసర్ యొక్క బిషప్ గా ఉన్న బాసిల్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొట్టమొదటి హాస్పిటల్ ని ఆయన 369-370 కాలంలో తను ప్రారంభించడానికి మనం చూస్తాం. అది చరిత్రలో ఉన్న ఆధారం. నిజానికి నైసియా కౌన్సిల్ అనేది 365 క్రీస్తు శకము 365లో జరిగిన ఒక కౌన్సిల్. కాన్స్టాంటినోపుల్ అనే ఆయన క్రైస్తవుడు అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ బిషప్స్ ని, నాయకుల్ని పిలిపించి నైసియా అనే ఊరిలో పెద్ద సభ ఏర్పాటు చేశాడు. అందులో ఆయన ఆ కాలంలో ఉన్న రకరకాల దుర్బోధనలు, ఆ కాలంలో ఉన్న రకరకాల సమస్యలను అడ్రస్ చేసే క్రమంలో నైసియా కౌన్సిల్ లో చేయబడిన ఒకనొక తీర్మానాల్లో భాగం ఏంటంటే అనారోగ్యంతో ఉన్న వారిని గురించిన శ్రద్ధ, బలహీనంగా ఉన్న వారి గురించిన శ్రద్ధ ఖచ్చితంగా సంఘము తీసుకోవడంలో ముందుండాలి అనేది ఒక తీర్మానం. ఈ 100వ సంవత్సరం లోపుగా పత్రికల్లో ద్వారా క్రైస్తవ కుటుంబాలకు అపోస్తలులు తెలియజేశారు. దాదాపు జరిగిన 225 సంవత్సరాల తర్వాత మళ్ళా కౌన్సిల్లో ఆ బాధ్యతను అఫర్మ్ చేయడం జరిగింది. దాని ప్రతిఫలంగా చెప్పొచ్చు, ఒక 25 సంవత్సరాల తర్వాత లేదా ఒక 35 సంవత్సరాల తర్వాత బాసిల్ అనే బిషప్ గారు, ఆయన కైసరియా యొక్క బిషప్ ఆఫ్ బాసిల్ ఆఫ్ కైసరియా అంటారు. ఆయన ఆ బాధ్యత యొక్క కొనసాగింపుగా లేదా ఆ బాధ్యతకు అప్పచెప్పబడిన బాధ్యతకు ప్రతిస్పందిస్తూ దాదాపు 300 పడకలున్న హాస్పిటల్ ని కైసరియాలో ఏర్పాటు చేశారు, అవుట్స్కట్స్ ఆఫ్ కైసరియా.
అది మొట్టమొదటి హాస్పిటల్ గా మనము గుర్తించవచ్చు. అంటే ఆరోగ్యము, వైద్యం అనేది కుటుంబాలకు ఇవ్వబడిన బాధ్యత, సంఘానికి ఇవ్వబడిన, లేవీయులకు యాజకులకు ఇవ్వబడిన బాధ్యత, తర్వాత కాలంలో ఆదిమ సంఘము ఉదాహరణ వేసుకున్న బాధ్యత, తర్వాత అది కొనసాగింపుగా సంఘము, క్రైస్తవ సంఘాలు ఈ మెడికల్ మిషన్ లోకి ఎంటర్ అవ్వడం అనేది మనం చూడగలుగుతాం. మొట్టమొదటి మెడికల్ హాస్పిటల్ అది. తర్వాత మనందరికి బాగా తెలిసిన పేరు ఫ్లోరెన్స్ నైటింగేల్ అన్న ఆవిడ చాలా మంది నర్సుల్ని సిద్ధపాటు చేస్తుంది. ఆవిడ నర్సులను, నర్సింగ్ అనే వ్యవస్థను తను సిద్ధపాటు చేయడం అనేది మనం చూడగలుగుతాం. అంటే ప్రజల యొక్క అనారోగ్యానికి సంబంధించిన కనీస అవసరం తీర్చబడటానికి డాక్టర్లు అనేవారు తక్కువ మంది ఉంటారు. కాబట్టి వైద్యం అనేది అందరికీ అందుబాటులోకి రావడానికి నర్సింగ్ వ్యవస్థను ఆవిడ చాలా విస్తృతంగా వ్యాప్తి చేయబట్టారని మనం చూస్తాం. యుద్ధాల్లో గాయపడిన వారు, బలహీన వ్యాధిగ్రస్తులు అందరికీ ఆవిడ చాలా వ్యక్తిగతంగా నర్సింగ్ చేస్తూ ఆ నర్సింగ్ ని అనేక మందికి తగ్గించిన శైలిగా మనం చూస్తాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ చాలా మందికి ఖచ్చితంగా తెలుసని నేను నమ్ముతా ఉన్నాను. ఆవిడ లేడీ విత్ ల్యాంప్ అన్న పేరు కూడా ఉంది. ఆవిడ ఎంత రాత్రి అయినా సరే లైట్ పట్టుకుని వెళ్ళి అనారోగ్యంతో ఉన్న వారిని, బలహీనత ఉన్న వారిని, యుద్ధాల్లో గాయపడిన వారిని దర్శించి వారికి ట్రీట్మెంట్ చేయడం అనేది మనం చరిత్రలో చూస్తాం. అందుకని లేడీ విత్ ల్యాంప్ అనే పేరు ఆవిడకి ఇవ్వబడింది. ఈ కొత్త నిబంధన కాలంలో మాత్రమే కాదు, పాత నిబంధన కాలంలో కూడా ఈ వ్యాప్తి, అనారోగ్యాలు వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏంటంటే బైబిల్ అనేది దైవిక స్వస్థత గురించి మాట్లాడుతుంది. అదే బైబిల్ అనారోగ్యాలు వ్యాపించకుండా ఏం చేయాలో, అనారోగ్యాన్ని రాకుండా ఎలాంటి శుభ్రతను, పరిశుభ్రతను కలిగి ఉండాలో కూడా అదే బైబిల్లో మనము చాలా నియమాల్లాగా బోధించడానికి చూస్తాం. బైబిల్లో చూస్తే పరిశుభ్రంగా ఉండటం ఎలా వ్యక్తిగతమైన పరిశుభ్రత కలిగి ఉండటం ఎలా అనే దాన్ని చాలా ఖండితంగా బోధించడం జరిగింది. అది వ్యాధులు పాలవకుండా, వ్యాధులు విస్తరణ చేయకుండా, ఎక్స్పాండ్ అవ్వకుండా ఇవ్వబడిన కొన్ని ప్రత్యేకమైన గైడ్ లైన్స్. ప్రభు అనారోగ్యాన్ని తొలగిస్తాడు అని చెప్పి ఖచ్చితంగా వాగ్దానం చేశాడు. అదే ప్రభు ఆరోగ్యమైన జీవితాన్ని గురించి కూడా బోధిస్తాడు. అది మనం గమనించాలి. వైద్య వ్యవస్థ అనేది దేవుని చేత మనుషులకు ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన వరంగా మనం భావించవచ్చు. చాలా మంది అనేక అనారోగ్యాలకు వైద్యాన్ని కలుగుతున్న వారు, మందులు కలుగుతున్న వారు, లేకపోతే పెన్సిలిన్ వంటి ఇంజక్షన్స్ కనుక్కున్న టీకాలు, పెన్సిలిన్ వంటి ఇంజక్షన్స్ కనుక్కున్న వాళ్ళు, టీకాలు, వ్యాక్సినేషన్స్ కనుక్కున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా క్రైస్తవులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అంటే వైద్యం అనేది బిబ్లికల్ అని చెప్పడం మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వైద్యం అనేది బైబిల్ ద్వారా వచ్చింది, బైబిల్ బోధించింది వైద్యం అనేది. సో వైద్యం చేయించుకోవడం పాపం కాదు. కొంతమంది మన సహోదరులు నమ్మినట్లుగా వైద్యం చేయించుకోవడం అనేది పాపం కాదు. సో 4వ శతాబ్దం అంటే 369-70 సంవత్సరాల్లో బిషప్ ఆఫ్ సైజేరియా ద్వారా ప్రారంభమైన, బ్యాసిల్ ద్వారా ప్రారంభమైన ఈ ఆస్పత్రి అనే వ్యవస్థ తర్వాత కాలంలో క్రైస్తవ మిషనరీ పరిచయలో భాగంగా మారిపోయింది. దాన్ని మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. క్రైస్తవ మిషనరీ పరిచర్యలో ఒక అంతర్భాగంగా మెడికల్ మిషన్ అనేది భాగం అనుకోవడానికి మనం చూడవచ్చు. వైద్యం ద్వారా దేవుని యొక్క ప్రేమను మనుషులకు చాటి చెప్తూ, ఆ వైద్యం ద్వారా అనేక మంది మనుషుల మధ్య, పీపుల్స్ గ్రూప్ మధ్య
మిషనరీలను పరిచయం చేయడం, వారిని క్రీస్తు కొరకు సంపాదించడం అనే దాన్ని మనము చరిత్రలో చూడగలుగుతాం. ఇప్పటికీ మన మధ్యన ఇడాస్ కట్టారు, మన వెలుగులో ఉన్న హాస్పిటల్ కావచ్చు, లేదా కుగ్లను దాని ద్వారా గుంటూరులో ఏర్పాటు చేసిన హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ మన భారతదేశం మన మధ్యన ఉన్న వైద్య పరిచయం. అంటే క్రైస్తవ ప్రేషిత ఉద్యమంలో, అంటే క్రిస్టియన్ మిషనరీ మూవ్మెంట్ లో ఈ మెడికల్ మిషన్ అనేది ఇప్పటికీ చాలా ప్రభావవంతమైన పరిచర్యగా మనం గమనించవచ్చు. అనేక దేశాలు, అంటే అందరికి, అనేక మతాల వారి మధ్యన, అనేక పీపుల్స్ గ్రూప్ మధ్యన క్రైస్తవ పరిచర్యలు ప్రారంభించబడటానికి, అనేక మనుషులు దేవుళ్ళకు రావడానికి ఈ మెడికల్ మిషన్ అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషించడానికి మనం చూడవచ్చు. ఇప్పుడు క్లుప్తంగా వైద్యము, ఆరోగ్యం అనే వ్యవస్థ, దాని గురించిన బాధ్యత కుటుంబానికి ఇవ్వబడిందని చూసాము. దాంతో పాటుగా యాజకులకు ఇవ్వబడిన ప్రధానమైన బాధ్యతలో ఈ వైద్య ఆరోగ్యం అనేది కూడా బాధ్యత అని మనం చూసాము. తర్వాత కాలంలో ఈ బాధ్యత వైద్యము, ఆరోగ్యం అనేది సంఘాలలో ఉన్న విశ్వాసులకు, క్రైస్తవులకు అపోస్తుల ద్వారా కొనసాగించబడుతూ అందించబడిన ఒక పరిచర్యగా మనము చూసాము. ప్రారంభ ఆదిమ సంఘాలు అనేవి ఈ బాధ్యత కలిగిన వ్యక్తులుగా క్రైస్తవ సంఘాలు విశ్వాసం ఉండాలని, సంఘంలో వారు ఉండాలని తెలియజేయడం కూడా చూసాము. తర్వాత కాలంలో నైసియా కౌన్సిల్లో, కాన్స్టాంటైన్ ద్వారా ఏర్పాటు చేయబడిన నైసియా కౌన్సిల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనేక మంది బిషప్స్ మధ్య ఈ వైద్యము, ఆరోగ్యం అనే దాని విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ సంఘాలు కలిగి ఉండాలని తీర్మానం చేయడం గురించి చూసాము. దానికి ప్రతిస్పందనగా బాసిల్ అనే బిషప్ ఆఫ్ కైసరియా బిషప్ 300 ఫండ్లతో 369 ప్రాంతాల్లో మంచి పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేశారని దాన్ని చూసాము. ఆ తర్వాత కాలంలో ఈ వైద్యము, ఆరోగ్యము అనేది క్రిస్టియన్ మూవ్మెంట్ లో, మిషనరీ మూవ్మెంట్ లో చాలా ముఖ్యమైన పాత్ర వహించినట్టుగా చూసాము. కొన్ని చోట్ల క్రైస్తవ్యం అనేది కేవలం ఈ మెడికల్ మిషన్ ద్వారా ప్రారంభించబడటానికి కూడా మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు మనము ఈ క్లాస్ లో మనం చూడటం జరిగింది. తర్వాత మనము జ్ఞాపకం చేసుకుంటే కాలక్రమేణా యూరోప్ దేశాల్లో, అలాగే అమెరికా దేశాల్లో అనేక చోట్ల ప్రారంభించబడిన హాస్పిటల్స్ అనేవి మెల్లిమెల్లిగా ఈ క్రైస్తవ మూల సిద్ధాంతాలను, ప్రేమను, తర్వాత ఈ హాస్పిటల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలను మరిచిపోయిన దిశలో వెళ్ళిపోవడానికి కూడా మనము చరిత్రలో చూస్తాము. క్రీస్తు ప్రేమను చూపించడానికి, అలాగే మిషనరీ మూవ్మెంట్ లో భాగంగా ఏర్పాటు చేయబడిన అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్ ద్వారా జరిగిన ఘనమైన పరిచయాలు తర్వాత కాలంలో నామకార్థమైన క్రైస్తవుల చేతిలోనికి, లేదా సెక్యులర్ భావాలు కలిగిన క్రైస్తవుల చేతిలోనికి, కొన్నిసార్లు క్రైస్తవులు కాని వారి చేతులకు కూడా ఈ మెడికల్ హాస్పిటల్ అనేది, మిషన్స్ అనేది వెళ్ళిపోవడం అనేది కారణం మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రారంభ ఆదిమ సంఘంలో అబార్షన్ కి వ్యతిరేకంగా ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉండేవి. ప్రారంభ కాలపు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఏర్పాటు చేయబడిన హాస్పిటల్స్ లో కూడా రూల్స్ ఉండేవి. కానీ పరిస్థితి ప్రభావం వల్ల, మారిపోయిన కొన్ని సిద్ధాంతాల వల్ల, ఇలాంటి వాటి వల్ల ఈ క్రైస్తవ హాస్పిటల్స్ లో కూడా ఇలాంటివి జరగటానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితిలోనికి మన హాస్పిటల్స్ లేదా క్రైస్టియన్ హెల్త్ అండ్ మెడికల్ మిషన్స్ అనేవి దిగజారిపోవడం మనం చూస్తాం. ఇవే కాదు, చాలా విషయాల్లో రాజీ పడాల్సిన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం. కేవలం మెడికల్ మిషన్ అంటే కేవలం డాక్టర్స్ మాత్రమే కాదు, ఫ్లారెన్స్ నైటింగేల్ వంటి అనేక మంది నర్సింగ్ వ్యవస్థ శ్రీకారం వారి నుంచి అటువంటి నర్సింగ్ వ్యవస్థ కూడా తలారిపోవడం మనం చూస్తాం. ఇప్పుడు మన విలాస్ కన్కర్ అనే కూడా ఎక్కువ నర్సెస్ ని ఆవిడ తయారు చేయడానికి సిద్ధపడటాన్ని మనం చరిత్రలో చూడగలుగుతాం. ఈ క్రైస్తవ నాయకులైన వారు మరలా మెడికల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కలిగి
క్రీస్తు యొక్క దర్శనం చేత మెడికల్ మిషన్ ముందుకు తీసుకెళ్తే గడిచిన కాలం కన్నా బలమైన పరిచర్య ఈ మెడికల్ మిషన్ ద్వారా జరుగుతుంది. అది ఖచ్చితంగా నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఒక భాగం అవుతుంది. అంటే ఒక క్లుప్తంగా ఒక 2 మాటల్లో చెప్పాలంటే క్రిస్టియన్ హాస్పిటల్స్ అండ్ మిషన్స్, మెడికల్ మిషన్స్ ఎక్కడైతే ఉన్నావో అవి మరలా ప్రారంభ దినాలలో క్రీస్తును చూపించే అటువంటి ఘనమైన పరిచయం చేయగలిగితే దాని ద్వారా మరలా ప్రారంభ కాలంలో ఈ మిషన్స్ వల్ల, ఈ హాస్పిటల్స్ వల్ల, ఈ మిషన్ హాస్పిటల్ ద్వారా క్రైస్తవుల యొక్క ప్రేమను రుచి చూసిన వారు, ఆ హాస్పిటల్స్ ద్వారా క్రీస్తుని నమ్మకం ఇచ్చిన వారు ఎలా అయితే తయారయ్యారో వారి ద్వారా ఆత్మలు, సమాజాలు, సంఘాలు ఎలా అయితే రూపాంతరం చెందినాయో అలా జరగాలంటే మరలా ఈ హెల్త్ మెడికల్ మిషన్స్ అనేవి మరలా పూర్వకాలపు ప్రారంభ దినాల కాలపు యథార్థమైన భక్తి జీవితంలోకి, ప్రత్యేకమైన దర్శనంలోకి వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. అది ఈ సెషన్ ద్వారా మనము తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఈ సెషన్ లో మనకు చాలా ముఖ్యమైన విషయాలు చూడడం జరిగింది. ఆ ముఖ్యమైన విషయాలు మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్లాలని నేను ఆశపడతా ఉన్నానంటే, ఆ కాలంలో జరిగిన చరిత్రను చూసాము. ఈ హెల్త్ అండ్ మెడికల్ ఫీల్డ్ అనేది మనుషులకు, కుటుంబాలకు, సంఘాలకు దేవుని చేత అప్పచెప్పబడిన బాధ్యతను చూసాము. దాన్ని యథార్థంగా చేసిన కాలంలో దేవుని యొక్క పరిచర్య విస్తరణకు అవి ఎలా కారణమైందో మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఒకవేళ అలాంటి ఘనమైన పరిచర్య యథార్థంగా మనం చేయగలిగితే మరలా ఈ హెల్త్ అండ్ మెడికల్ మిషన్స్ అనేవి, హాస్పిటల్స్ అనేవి చల్లారి పరిస్థితి నుంచి ఉజ్జీవింపబడితే అవి మరలా సంఘాన్ని, సమాజాన్ని, దేశాన్ని ఒక నూతనమైన రూపాంతర పరిచే కీలకమైన పునాదిగా మారతాయనేదాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ విషయంలో మనము ఖచ్చితంగా మన దృష్టిని సాధించాలని, ఇది కేవలం డాక్టర్స్ కోసం, నర్సెస్ కోసం మాత్రం కాదు, కానీ క్రైస్తవ విశ్వాసం ఉన్న మనము మన సంఘ పరిధిలో మనం చేయగలిగిన దాన్ని చేయడం ప్రారంభిస్తే దాని ద్వారా దేశంలో రూపాంతరం పంచబడటానికి ఈ ఏరియాలో కూడా మనకు సాధ్యమవుతుంది. అంటే ఏం చేయవచ్చు అంటే, ఒక సంఘంగా మనము మన సంఘంలోని విశ్వాసులకి, మనము ఎక్కడైతే సంఘాన్ని నడుపుతున్నామో ఆ ప్రాంతానికి, ఆ గ్రామానికి బైబిల్లో చెప్పబడిన ఆరోగ్య సూత్రాలను, వ్యక్తిగత పరిశుభ్రతను, మన చుట్టుపక్కల పరిశుభ్రతను గురించి కనుక బోధించగలిగి అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే చాలా అంటు వ్యాధులు, సీజనల్ డిసీజెస్ ని మనం అవుతాం. చాలా ఊర్లు నాకు తెలుసు, ఆ ఊర్లో సరైన వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉండదు. సరైన శుభ్రత అంటే రోడ్స్ క్లీన్ చేయడం కావచ్చు, డ్రైనేజ్ లేకపోవడం వల్ల వ్యర్థాలన్నీ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల చాలా ఎక్కువ సార్లు సీజనల్ డిసీజెస్ ఆ గ్రామాల్లో, ఆ ప్రాంతాల్లో ప్రబడటం, కొన్ని వేల లక్షల రూపాయలు అనవసరంగా వైద్యానికి ఖర్చు చేయడం, మనుషులైన వాళ్ళు బలహీనం అయ్యి ప్రొడక్టివిటీ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాము. హెల్త్ అండ్ మెడికల్ మిషన్ అనేది వ్యక్తిగతంగా క్రైస్తవులకు, కుటుంబాలకు, సంఘాలకు అప్పచెప్పిన పరిచయం కాబట్టి మనం కనుక కనీసం ఇలాంటి వ్యక్తిగత పరిశుభ్రత, మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవటం, ఆరోగ్యంగా ఉండటానికి అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రాలు వంటివన్నా సరే మన వాళ్ళకి నేర్పించగలిగితే దీంట్లో మనము ఖచ్చితంగా సఫలీకృతం అవుతాం. ఈ హెల్త్ అండ్ మెడికల్ మిషన్ గురించిన ఈ పునాది ఎలా దేశాన్ని రూపొందించిందో గడిచిన కాలంలో కొంచెము మరలా మనము పునాదులు తిరిగి వెళ్తే మన కాలంలోనూ భవిష్యత్తులోనూ ఎలా ఇది దేశాన్ని రూపాంతరంలో కీలకమైన పునాదిగా మార్చబడుతుంది అనే విషయాన్ని కొద్దిసేపు ధ్యానం చేయడం జరిగింది. దీంతో ఈ సెషన్ ముగిస్తా ఉన్నాం. తర్వాత సెషన్ మనము ముఖ్యమైన విషయాలు మనం చూసుకుందాం. తర్వాత సెషన్ మనకి బిజినెస్ అండ్ ఎకనామిక్స్, దాన్ని కూడా మనం చూద్దాము. ఇక్కడితో ఈ సెషన్ ని ముగిస్తా ఉన్నాం.